అండి అంటున్నా. మామూలుగా అడిగాను వాట్సాప్ గ్రూప్‌లో దేని గురించి తెలుసుకోవచ్చా? ఓకే. కరెక్ట్‌గా అడిగారు. చాలా మంచి విషయం అడిగారు. ఇప్పుడు మనము లైవ్ చేస్తున్నప్పుడు కాదండి అంటున్నారు. లైవ్ చేస్తున్నప్పుడు యూట్యూబు ఏమంటారు? లైవ్ పెట్టినప్పుడు ఆహ్, నోటిఫికేషన్ రావట్లేదు. సో, కొంతమందికొస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. సో, ఈ గ్రూప్ వల్ల లాభం ఏంటంటే, ఈ గ్రూప్‌లో లైవ్ స్టార్ట్ చేసే ముందు మన లింక్ అందులో షేర్ చేస్తే, గ్రూప్‌లో వేరే విషయాలు ఏవి పెట్టొద్దని చెప్పానండి అందరికి. ఫోటోలు, తిన్నారా? పడుకున్నారా? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ ఇవన్నీ ఏమొద్దన్నాను. ఓన్లీ లింక్ పెడితే గ్రూప్‌లో ఉన్న వాళ్ళకందరికీ సపోజ్ ఒక 1000 మంది గ్రూప్‌లో ఉన్నారనుకోండి. 1000 మందికి ఒకేసారి ఆ లింకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు అందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బిజీగా ఉన్నా గూడా జస్ట్ అలా వచ్చి డైరెక్ట్‌గా వచ్చేసి మీకు సపోర్ట్ చేసి ఎళ్ళొచ్చు. లేదంటే రెగ్యులర్‌గా చూసేవాళ్ళు రెగ్యులర్‌గా చూసి మీకు సపోర్ట్ చేస్తారు. దానికోసం అని చెప్పి గ్రూపు క్రియేట్ చేయడం జరిగిందండి. అది విషయము. దీంట్లో హాయ్ అండి, తెల్లారిందా? నేను తిన్నాను. టీ తాగారా? ఇవన్నీ ఏమీ ఉండవండి. ఏమి ఉండొద్దు. దేవుడి ఫోటోలు గాని, కాపీ బొమ్మలు, టీ బొమ్మలు ఇలాంటివి పెట్టకుండా ఓన్లీ లైవ్‌కు సంబంధించిన లింక్ మాత్రమే పెడితే అందరికి ఆ లింకు చేరుతుంది. చేరినప్పుడు వాళ్ళు వెతుక్కోకుండా గ్రూప్‌లో ఉన్న వాళ్ళు డైరెక్ట్‌గా లైవ్‌కొచ్చి సపోర్ట్ చేస్తారు. ఎలా ఉంది? బావుందా? క్లియర్ అండి? చెప్పిన విషయం అర్థమైందా?